पीपीई वाट ఈ రోజు మన వీడియోలో భాగంగా पीपीई అంటే ఇక ఫుల్ ఫామ్ होता है पर्सनल दुबई बैंकॉक हांगकांग थाईलैंड सऊदी अरेबिया कुवैत మనం ఏంటంటే సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలండి అదే విధంగా యాక్సిడెంట్ होएगा तो भी अपना खुद बचने के लिए हम पीपीई इस मार के दिखाएगा చూడండి ఇప్పుడు హెల్మెట్ అదే విధంగా సేమ్ అదే లెవెల్ లో మనం అనేది యూజ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ చేసే వరకు హీట్ సర్ఫేస్ ఉంటుంది కదా ఒక రాయి వేసుకుంటాం చూడండి ఆ రాయి వేసుకున్నా సరే కాలుకి అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసు ఎంఎస్టీ టుడే అవర్ టాపిక్ इज पीपीई व्हाट इज రోజు మన వీడియోలో భాగంగా पीपीई అంటే ఇక ఫుల్ ఫామ్ होता है पर्सनल प्रोटेक्टिव इक्विपमेंट हमारा लाइफ को पर्सनली प्रोटेक्ट करते पीपीई అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అయితే ఈ వీడియో కొంచెం హిందీలోని కొంచెం తెలుగులోని కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ వీడియో అనేది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి తెలుగు హిందీలో కూడా కొంచెం మిక్సింగ్ చేసి అయితే నేను చెప్తున్నానండి మరి మన వ్యూవర్స్ అయితే కొంతమంది హిందీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం హిందీలో కూడా చెప్తూ ఉండు మాకు కూడా అర్థమవుతుంది అని చెప్తున్నారు కాబట్టి నేను ఈ వీడియో అయితే ఇంటర్నేషనల్ అందరికీ కూడా ఎవరైతే కొత్తగా ఇండస్ట్రీలోకి న్యూ ఎంప్లాయ్మెంట్ వస్తున్నారో అటువంటి వారందరికీ ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి మరి ఈ వీడియోలో మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్పడం జరుగుతుందండి మరి వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి अभी बहुत न्यू एम्प्लॉयमेंट इंडिया से होने दो कोई भी कंट्री से कोई भी कंट्री को आदमी लोग के ज्यादा शिफ्टिंग हो रहे मतलब जॉब के लिए शिफ्ट हो रहे फॉर एग्जांपल सिंगापुर दुबई बैंकॉक हांगकांग थाईलैंड और यूएसए कनाडा ऑस्ट्रेलिया मस्कट दुबई सऊदी अरेबिया कुवैत कोई भी कंट्री होने दो कोई भी इंडस्ट्री में 100% चाहिए पीपीई शुड एंड मस्ट यूज करना चाहिए और मालूम भी होना चाहिए जनरल पीपीई क्या होता है अभी हम जानेंगे और ये वीडियो आपको यूजफुल हो रहे तो जरूर अपना वीडियो को लाइक कीजिए चैनल को सब्सक्राइब करिए लेट्स स्टार्ट आवर वीडियो అసలు మనం పీపీఈ ఎందుకు వాడాలంటే హ్యూమన్ సేఫ్టీ అండ్ హజార్డ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి పీపీఈ అనేది వాడతామండి पीपीई यूज फॉर ह्यूमन सेफ्टी एंड हजार्ड्स मालूम हो गया ना हम लोग को హ్యూమన్ సేఫ్టీ అండ్ హజార్డ్స్ के लिए बचने के लिए ये पीपीई हम యూజ్ करते అయితే మనం పీపీఈ వాడితే మనకి ఎటువంటి యాక్సిడెంట్ అనేది జరగదా ఎటువంటి హజార్డ్స్ అనేది జరగదా అంటే అలాగేం కాదండి ఫర్ సపోజ్ మీరు కార్ డ్రైవింగ్ చేస్తున్నారు కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందండి బాగా నేర్చుకున్నారు మరి మీరు మన ఇష్టం వచ్చినట్టు కార్ డ్రైవింగ్ చేసుకొని రాంగ్ రూట్లోని కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వెళ్తే ఏటవుతుందంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది సో అందుకే మనం ఏంటంటే సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలండి అదే విధంగా డ్రైవింగ్ కి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని మనం వాడవలసి ఉంటుందండి అదే విధంగా మనం पीपीई కూడా వాడవలసి ఉంటుందండి ఏ ఇండస్ట్రీలోనే సరే आपको समझ में आया ना मैं क्या बोल रहा हूं अगर आपको ड्राइविंग अच्छा तरह आएगा तो भी बिना सेफ्टी से आप गाड़ी को नहीं चला सकते अगर एक्सीडेंट होएगा तो भी अपना खुद बचने के लिए हम पीपीई इस्तेमाल करता है పీపీఈలో ఫస్ట్ అయితే సేఫ్టీ హెల్మెట్ వస్తుందండి అదేవిధంగా సెకండ్ వచ్చి సేఫ్టీ కవరాల్ వస్తుందండి అదేవిధంగా థర్డ్ వచ్చి సేఫ్టీ గాగుల్స్ ఆర్ ఫేస్ షీల్డ్ వస్తుందండి ఫిఫ్త్ వచ్చి డస్ట్ మాస్క్ వస్తుందండి అదేవిధంగా సిక్స్త్ వచ్చి హ్యాండ్ గ్లౌస్ వస్తుంది సెవెంత్ వచ్చి సేఫ్టీ షూస్ వస్తాయండి అదేవిధంగా ఫైనల్ వచ్చి ఇయర్ ప్లగ్స్ వస్తాయండి ఇప్పుడు ముందుగా మనం సేఫ్టీ హెల్మెట్ గురించి మాట్లాడుకుందామండి వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ప్రమాదం సార్తో కింద పడిపోతే గనక తలకి దెబ్బ తగలకుండా మనం సేఫ్టీ ఈ హెల్మెట్ అనేది మనం యూజ్ చేస్తామండి అచానక్ हम काम करने के समय में गिर गए तो हेड को कुछ इंजरी नहीं होने के लिए ये हेलमेट हम यूज करेगा చూడండి ఇప్పుడు హెల్మెట్ నేను నేలకేసి కొడతాను అదే విధంగా సేమ్ అదే లెవెల్లో మనకి చూసారు కదా హెల్మెట్ అనేది ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఎటువంటి పగిలిపోకుండా ఎంత నీట్గా ఉంది అదే విధంగా మన తలకు కూడా ఎంతో కొంత మనకి సేఫ్టీ అనేది ఇస్తుందండి ఇది హెల్మెట్ को अभी मैं नीचे मार के दिखाएगा देख लिया ना आप वो हेलमेट कुछ भी डैमेज नहीं हुआ इसका मतलब हमारे मुंडी के लिए भी हमारे सिर के लिए भी सुरक्षा करेगा మరి హెల్మెట్ ఒకటే పెట్టుకుంటే సరిపోదండి చిన్న స్ట్రాప్ అంటాం అనమాట అది ఈ గడ్డంకి మనం తగిలించుకోవాలి వర్క్ చేస్తున్నప్పుడు ఒకవేళ మనం హైట్ లో పని చేస్తున్నప్పుడు పడిపోయాం అనుకోండి అదే సమయంలో ఏంటంటే ఆ సమయంలో మనం తల నుండి హెల్మెట్ అనేది డివైడ్ అవ్వకుండా మనల్ని కాపాడుతుందండి क्या बोल रहे आपको समझ में आया होगा सिर्फ हेलमेट लगाने से कोई फायदा नहीं है हेलमेट का साथ साथ में चिन स्ट्रैप भी लगाने से हम ऊपर काम करने का समय नीचे गिरेगा तो भी हमारा सिर से हेलमेट सेपरेट नहीं होगा हम सिर का सुरक्षा देगा इसीलिए हम हेलमेट का साथ साथ में चिन स्ट्रैप भी लगाने का बहुत जरूर होता है నెక్స్ట్ పీపీఈలో రెండో విషయానికి వస్తే ఇయర్ ప్రొటెక్షన్ అంటే చెవు ప్రొటెక్షన్ అనమాట ఇయర్ ప్లగ్స్ అయితే అంటారండి దీన్ని కొన్ని ఇండస్ట్రీలో విపరీతమైన సౌండ్ ఉంటుందండి అంటే
హై నాయిస్ వస్తుంది అనమాట. ఈ నాయిస్ నుంచి మనం కాపాడుకోవడానికి మనం ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు రకరకాల సౌండ్స్ అనేది ఎక్కువ వస్తాయండి. మన కర్ణబేరిని అది మనం కాపాడుకోవడానికి ఈ చెవులో అనేది ఇయర్ ప్రొటెక్షన్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి. पीई में सेकंड मैं बोल रहा हूँ ईयर प्रोटेक्शन, मतलब कान का प्रोटेक्ट करने के लिए हम हाई साउंड एंड हाई नॉइस से अपना कान को बचाने के लिए ईयर प्लग्स हम यूज़ करना चाहिए. ఇప్పుడు పీపీలో మూడో విషయానికి వస్తే కవరాలండి. కొంతమంది దీన్ని హై విజిబిలిటీ జాకెట్, డాంగ్రీ, బాయిలర్ సూట్, కవరాల్ ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తారు. ఇదేంటే మనకి ముఖ్యంగా బాడీని అయితే కవర్ చేస్తుందండి, స్కిన్ కాపాడుతుంది అనమాట ఈ కవరాల్ అనేది. చూసారు కదండి, హ్యాండ్ దగ్గర కూడా మనకి ఇలా కవర్ చేసుకోవడానికి, అంటే మనం ఏదైనా మనం డ్రిల్లింగ్ మిషన్ అయినా సరే కటింగ్ మిషన్ అయినా చేస్తున్నప్పుడు మనం అందులో చిక్కుపడకుండా ఉండడానికని మనకేంటంటే ఏదైనా తిరిగే వస్తువుల నుంచి కాపాడుకోవడానికి ఇక్కడ బటన్స్ కూడా ఇచ్చారనమాట. మనకి ఆ బటన్ పెట్టుకుంటే మనకి టైట్గా ఉంటుంది అనమాట. అంతేకాకుండా దీనికి హై విజిబిలిటీ రేడియం స్టిక్కర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. దీనివల్ల ఏంటంటే మనం చీకట్లో వర్క్ చేసినా కానీ అక్కడ మనిషి ఉన్నారని మనకు తెలుస్తుంది అనమాట. नेक्स्ट पीपीई जो है सेफ्टी कवरल है, थोड़ी जगह में डिफरेंट नाम इसको बोला जाएगा. हाई विजिबिलिटी जैकेट, डांगरी, बॉयलर सूट, कवरल, ओवरऑल ऐसा डिफरेंस नाम से बुलाया जाएगा. ये जो कवरल है हमारा स्किन एंड शरीर के लिए सुरक्षा देगा. నెక్స్ట్ వచ్చి మనకి సేఫ్టీ గాగుల్స్ అండి. మనకి ఇది మనకి ఐ సేఫ్టీ గురించి అయితే వాడుతామండి. కంటికి ఏదైనా దుమ్ము ధూళి ఇంకా కంటిలోకి వెళ్ళకుండా, దెబ్బ తగలకుండా, డ్యామేజ్ అని తగలకుండా మనం ఈ సేఫ్టీ గూగుల్స్ అనేది వాడతాం అనమాట. మనం కళ్ళద్దాలు అంటాం కదా. पीपीई में नेक्स्ट जो आइटम है ये सेफ्टी गूगल्स है. काम करने के समय में छोटा पर्टिकुलर चीज हम आंख में गिरने का चांस है और धूल से उससे बचने के लिए आंख का सुरक्षा के लिए हम यूज करना पड़ता है. నెక్స్ట్ పీపీఈ ఐటమ్ వచ్చి మనకి హ్యాండ్ గ్లౌజ్ అండి. హ్యాండ్ గ్లౌజ్ అయితే హ్యాండ్ సేఫ్టీ గురించి కన్ఫర్మ్ గా వాడుకోవాలి. ఏ ఇండస్ట్రీలో అయినా సరే మనం రకరకాల వర్క్ చేస్తాం కాబట్టి ఈ హ్యాండ్ గ్లౌజ్ అనేది డిఫరెంట్ వర్క్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనం హ్యాండ్ గ్లౌజ్ అనేది యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెల్డింగ్ చేసే వరకు హీట్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి హీట్ ప్లేట్లు సర్ఫేస్ ఇవన్నీ పట్టుకుంటారు కాబట్టి అటువంటి వారు ఏంటంటే లెదర్ గ్లౌజ్ అనేది వాడాలి. అదే కెమికల్ వర్క్ చేస్తున్నప్పుడు కెమికల్ ప్రొటెక్షన్ అండ్ సింథటిక్ రబ్బర్ గ్లౌజ్లే వాడవలసి ఉంటుందండి. అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించి కూడా రబ్బర్ గ్లౌజ్ అనేది ఉంటాయండి, అవన్నీ వాడాలి. అలాగే డిఫరెంట్ వర్క్ డిఫరెంట్ గ్లౌజ్ అని ఉంటుంది. పొజిషన్ బట్టి మనకి ఏ రకం గ్లౌజ్ వాడాలో ఆ రకం గ్లౌజ్ అనేది వాడవలసి ఉంటుంది. హ్యాండ్ సేఫ్టీ గురించి తప్పకుండా హ్యాండ్ గ్లౌజ్ అయితే యూజ్ చేసుకోవాలి. हमारा नेक्स्ट पीपीई आइटम है, ये जो बोल रहे हैं हैंड ग्लव्स है, अलग अलग जगह में डिफरेंट काम के लिए वो काम का हिसाब से अलग अलग ग्लव्स यूज करना पड़ता है. ఇప్పుడు మనం నెక్స్ట్ పీపీఈ ఐటమ్కి వస్తే సేఫ్టీ షూస్ అండి. ఈ సేఫ్టీ షూస్ మనం లెగ్ ప్రొటెక్షన్ గురించి వాడుతామండి. మనం వర్క్ చేసే ప్రతి ఇండస్ట్రీలోని స్లిప్ అండ్ ట్రిప్ ఫాల్స్ నుంచి మనం కాపాడుకోవడానికి ఈ షూస్ వాడతామండి. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసినట్టుగా అయితే కాలుపై బలంగా ఒక రాయి వేసుకుంటారు చూడండి. ఆ రాయి వేసుకున్నా సరే కాలుకి అయితే ఎటువంటి డ్యామేజ్ కలగదనమాట. అదేవిధంగా ఈ షూస్కి వచ్చి ఫ్రంట్ వైపు అంటే ఎదరపక్క ఒక స్టీల్ ప్లేట్లెట్తో వస్తుందండి. దానివల్ల మనకి ఏంటంటే మన కాలుకు కానీ వేళ్ళకి కానీ ఎటువంటి దెబ్బ తగలకుండా కాపాడుతుందండి. సో ఈ షూస్ అయితే మనం కంపల్సరీగా వాడవలసి ఉంటుందండి. मैं जो बोल रहे हैं नेक्स्ट पीपीई आइटम का नाम है सेफ्टी शूज, मतलब जूता. ये जो सेफ्टी शूज है हमारा लेग प्रोटेक्शन के लिए यूज करते हैं, मतलब पैर प्रोटेक्शन के लिए यूज करता है. कोई भी इंडस्ट्री में स्लिप एंड ट्रिप फॉल्स हो सकते हैं. ये जो खतरे से हम बचाने के लिए जरूर सेफ्टी का शूज यूज करना पड़ता है. देख लिया आप इसमें पड़ेगा तो ये मेड इन इंडिया का जूता है. हमारा देश भारत भी एक्सपोर्ट बहुत ज्यादा कर रहा है. मतलब अपना प्रधानमंत्री मोदी जी का आत्मनिर्भर भारत स्कीम जो है चालू करने के बाद ये एक्सपोर्टिंग हमारा ज्यादा हो गया. मैं तो अभी सऊदी अरेबिया में काम कर रहा हूँ. ये सब देखने के बाद मुझे बहुत प्राउड फील हो रहा हूँ. మాస్క్ ఒకటి చెప్పడం మర్చిపోయానండి. నెక్స్ట్ పీపీఈ విషయానికి వస్తే డస్ట్ మాస్క్ అండి. మాస్క్ అయితే కంపల్సరీ మనం ఇండస్ట్రీలో మనం పనిచేసినప్పుడు ధూళి దుమ్ము నుంచి లంగ్స్ని రెస్పిరేటరీ సిస్టమ్ డ్యామేజ్ అవ్వకుండా మనం అయితే సేఫ్టీ మాస్క్ అయితే యూజ్ చేస్తామండి. मैं तो भूल गए नेक्स्ट आइटम जो है सेफ्टी मास्क है. ये जो मास्क है हम धूल से बचने के लिए और हमारा रेस्पिरेटरी सिस्टम को अच्छे से बचाने के लिए हम हमारा जो लंग्स से बचाने के लिए भी ये सेफ्टी मास्क यूज करता है. చలియే ఇతర ఏ జనరల్ పీపీఈ కా బారే మే ఇంతేనండి. మీరు ఈ వీడియో జనరల్ పీపీఈ అన్ని మీకు చెప్పాను. అంతే కాకుండా ఇంకా స్పెషల్ పీపీఈలు కూడా వస్తాయండి. సేఫ్టీ బెల్ట్ కానీ అంటే అక్కడ వర్క్ బట్టి రిక్వైర్ బట్టి మీకు ఆ పీపీఈ అనేది వాడవలసి ఉంటుందండి. మరి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
थैंक यू, सी यू लेटर। वीडियो आपको इन्फॉर्मेटिव लगेगा तो ज़रूर अपना चैनल को सब्सक्राइब करिए, वीडियो को लाइक करिए। थैंक यू वेरी मच। थोड़ा दिन पहले मैं इंडिया में जो टॉप मैन पावर कंसल्टिंग सर्विस ऑफिस का वीडियो किया हुआ है वो एंड कार्ड में హాయిగా हो सकता तो देख लीजिए। ఎవరైనా గల్ఫ్ కంట్రీస్కి జాబ్ గురించి ట్రై చేస్తుంటే కనుక ఇండియాలో ఎవరైతే టాప్ ఏజెంట్స్ ఉన్నారో అటువంటివన్నీ నేను ఒక వీడియో చేసినండి. వీడియో అయితే ఎండ్ కార్డ్లో పెడతాను చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.